హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నాన్న అయితే ఈరోజు కొత్తిమీర గింజలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర గింజలు వేయడానికి ముందుగా ఒక టబ్లో మట్టి వేసుకొని నాన్న అయితే కిందికి మీదికి మట్టి బాగా మిక్స్ చేసి కలుపుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మట్టి అనేది చేసుకోవాలి మనం ముందుగా. మేమైతే హైబ్రిడ్ ధనియాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. ఈ ధనియాలను కొంచెం కొంచెంగా టబ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ పలుచగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే విత్తనాలు అయితే వేసుకోవాలి. విత్తనాలు అన్నీ వేసుకున్న తర్వాత ఆ పైన మళ్ళీ కొంచెం మట్టి పలచగా చల్లుకోవాలి ఫ్రెండ్స్. మట్టి మరీ ఎక్కువగా వేసుకుంటే విత్తనం అనేది త్వరగా పైకి రాక అందులోనే చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మట్టి చాలా తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా మొలక అనేది పైకి వస్తుంది. తర్వాత వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర గింజలు వేసుకునే విధానం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కొత్తిమీర గింజలు అనేవి 7 నుంచి 10 రోజులు పడుతుంది ఫ్రెండ్స్ మొలక రావడానికి. మీరు కూడా ఇలా వేస్ట్గా పడేయకుండా టబ్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా మొలకలు అనేవి వస్తాయి. ఇంట్లో ప్లేస్ లేకున్నా సరే మన టెర్రస్ పైన అయినా ఇలా టబ్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్.